చేస్తాం, చేసి చూపిస్తాము. ఏ విధంగా చేస్తామో మీరు చూసి సిగ్గు తెచ్చుకునే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మరి నిన్నటి వరకు చూశారు, తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ కూడా సుమారు నెల రోజుల పాటు మరి మా యొక్క ఆందోళన నిరసన కార్యక్రమాన్ని మరి చేయడం కూడా జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానాలు కానీ, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు కానీ ఎక్కడ కూడా ఏ రకంగా కూడా పట్టించుకోకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించడం అన్నది చాలా ఘోరమైనటువంటి సంఘటన. ఆంధ్రప్రదేశ్ని తక్కువగా చూడడం కానీ ఆంధ్రప్రదేశ్ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నటువంటి కార్యక్రమ భాగంగా ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి పార్లమెంట్ సభ్యులంటే ఈరోజు సుమారు 14-15 లక్షల మంది ఎన్నుకునేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుని మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు శ్రీ అమిత్ షా గారు చాలా ఘోరాతి ఘోరంగా మరి కుక్కలతోటి మరి ఎలుకలతోటి కోతులతోటి మరి పోల్చడం అంటే వారికి ప్రజాస్వామ్యం పట్ల రాజకీయ ప్రజాప్రతినిధుల మీద ఏ రకమైనటువంటి గౌరవం ఉంది భారతీయ జనతా పార్టీ వారికి అన్నది ఒక్కసారి దేశ ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఎందువలంటే ఒక కోతులతోటి కుక్కలతోటి ఈరోజు పార్లమెంట్ సభ్యుల్ని మరి పోల్చారంటే మరి దాన్ని వారు కూడా ఆ లెక్క కింద వస్తారు కింద వారు ఊహించుకున్నారో ఏంటో మాకు తెలియదు. మరి ఈ రకమైనటువంటి విధానం ఒక రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని, దేశాన్ని పరిపాలించేటువంటి అనేక రకాలుగా నాయకత్వం ఉన్నటువంటి అనేక మంది గురించి తప్పుడుగా మాట్లాడడం అనేది వారు సిగ్గుతో తలంచుకునేటువంటి అంశం. అది అంతా కూడా మరి ఆ రకమైనటువంటి విధానంతో వారు ఉన్నారంటే, కోతులు కుక్కలతో పోల్చే పరిస్థితి వచ్చిందంటే దేశానికి ఏం చేస్తారు అన్నది ఈరోజు మనం ఆలోచించుకోవాలి. దేశ ప్రజలు కూడా ఆ రకమైనటువంటి పోలికే చేసేటువంటి వాతావరణం వాళ్ళలో ఉంది. ఈరోజు వారికి సమర్థవంతంగా పరిపాలించేటువంటి సత్తా లేకపోవడం వల్లే ఈరోజు అన్ని జాతీయ పార్టీలు కూడా, అన్ని రాజకీయ ప్రతిపక్షాలు కూడా ఈరోజు పార్లమెంట్లో ఒక తాటి మీద రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మేము పదే పదే చెప్తా ఉన్నాం, ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్యాయాన్ని మనం వెలుగెత్తి చాటడం జరిగింది తెలుగుదేశం పార్టీ పరంగా. మరి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వారు భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయ్యి ఈరోజు అనేక రకాలుగా వాస్తవాలు మరి అనేక రకాలైనటువంటి పక్కన పెట్టి ఇలా అవాస్తవాలు మాట్లాడే విధంగా వారు ప్రవర్తించడం జరుగుతుంది. ఇప్పుడు సోదరులు శ్రీ సీఎం రమేష్ గారు చెప్పారు, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా మాట్లాడడం అనేది ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగే జాతీయ స్థాయిలో వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు రాజీనామాలు చేయడం కానీ, నిన్నే చూపించాం, రాత్రి ఒక క్లిప్పింగ్ చూపించాం, రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది, రాజీనామాలు చేసి మన ప్రత్యేక హోదా ఏ రకంగా సాధించుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశంలో ఒక మీటింగ్లో మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాజీనామాలు చేసి బయటికి రావాలనేటువంటి మాట మార్చి మాట్లాడడం అనేది ఈరోజు మరి దెయ్యాలు వేదాలు వల్లించే కార్యక్రమం అంటారు, ఆ రకంగా వారు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రకంతో ఉండడం కాకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేశామంటున్నారు. వాళ్ళు రాజీనామాలు పార్లమెంట్ సభ్యులంటే రాజ్యసభ లోక్సభ సంబంధించినటువంటి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అంటారు. అంటే వారి దృష్టిలో లోక్సభలో ఉన్నటువంటి వారే పార్లమెంట్ సభ్యులా, అంటే రాజ్యసభలో ఉన్నటువంటి వారు ఇరువురు కూడా పార్లమెంట్ సభ్యుల కింద లెక్క రారా అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. వారితో రాజీనామాలు చేయించరా, ఈ 5గురితోటి రాజీనామాలు చేసి ఒక డ్రామా ఆడతారా? అంటే వారు ప్రధానమంత్రిగా చుట్టూ కేంద్ర ప్రభుత్వం చుట్టడానికి పైరువీలు చేయడానికి ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో, లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కేసులు కానీ వారి మీద ఉన్నటువంటి కేసుల నుంచి బయటపడడం కోసం మనం ఎవరో ఒకరు మన వాళ్ళు ఉండాలి బయట అన్న ఉద్దేశంతో ఉంచినట్టుగా ఉంది తప్ప ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ అన్యాయాన్ని న్యాయం చేసేలాగా వారు ఎక్కడ కూడా ప్రవర్తిస్తలేదు అన్న దానికి నిదర్శనం ఇవన్నీ కూడా. మరి ఆ రకంగా ఆ పార్టీ వెళ్ళడం ఈరోజు ఏదైనా చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పరంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా 2 రోజుల పాటు నిన్న మొన్న కూడా మరి రాజ్యసభ సభ్యులు ఈరోజు నిన్న లోక్సభ సభ్యులందరూ కూడా స్పీకర్ గారిని గౌరవ చేయడం, స్పీకర్ ఆఫీస్లోనే మరి సాయంత్రం వరకు 7 గంటల వరకు కూడా మేము కూర్చోవడం జరిగింది. మరి స్పీకర్ గారు కూడా సరైన సమాధానం ఇవ్వకుండా మేము అడిగిందల్లా ఒకటే, మేము 14 సార్లు మీకు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చాం, ఆ నోటీస్కి మీరు ఎందువల్ల చేకప్ చేయలేపారు, 10, 50, 100 మంది వరకు కూడా మీకు లెక్కొచ్చే విధానం ఉంటే మీరు ఎందుకు తప్పించి తిరిగారు అనే విధంగా అడగడానికి వెళ్తే ఆమె దగ్గర సమాధానం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి సంకేతాలు లేవో ఏంటో మరి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఈ రకంగా మరి తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులకు వెళ్ళినటువంటి మాకు ఆ రకంగా ఆమె సమాధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అప్పుడే దానికి నిరసనగానే పార్లమెంట్ సభ్యులు మరి తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు చేస్తున్నటువంటి దానికి సంఘీభావంగా
మరి రాజ్యసభ సభ్యులందరూ కూడా మరి స్పీకర్ చాంబర్ దగ్గర కూడా రావడం జరిగింది. ఈ